భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక అద్భుత శకం ముగిసింది. 8 దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దిగ్గజ గాయని ఆశా భోస్లే కన్నుమూసింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 92 ఏళ్ల వయసులో మరణించారు. నిన్న సాయంత్రం తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు ఆశా భోస్లే. ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే అంత్యక్రియలు రేపు జరగనున్నట్లు తెలిపింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్ ఆశిష్ షెలార్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పరేల్లోని ఆమె నివాసంలో భౌతిక కాయ సందర్శనార్థం ఉంచుతామని తెలిపారు. బంధువులు, ఆత్మీయులు తుది నివాళులు అర్పిస్తారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆశా భోస్లేకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామన్నారు మంత్రి ఆశిష్ షెలార్. భారత సినీ చరిత్రలో ఒక ధృవతారగా వెలిగారు ఆశా భోస్లే. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ వారసురాలిగా సంగీత ఓనమాలు నేర్చుకున్నారు. తండ్రి మరణం తర్వాత తన 10వ ఏటనే 1943లో మాజు భల్ అనే మరాఠీ చిత్రం ద్వారా సింగర్గా జర్నీ ప్రారంభించారు. 1948లో చునరియా చిత్రంతో సావన్ ఆయా పాటతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు ఆశా భోస్లే. ఆశా భోస్లేది ఒక విలక్షణమైన శైలి. కేవలం మెలోడీలకు మాత్రమే పరిమితం కాకుండా ఆధునిక సంగీతానికి కొత్త ప్రాణం పోశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డి బర్నర్తో చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. దమ్ మరో దమ్, పియాతు అబ్తో ఆజా వంటి సాంగ్స్తో పాప్ ఐకాన్గా ఎదిగారు. అదే టైంలో ఉమ్రావ్ జాన్ చిత్రంతో పాడిన గజల్స్ మరింత గుర్తింపు తెచ్చాయి. ఆ చిత్రానికి తొలి జాతీయ అవార్డును అందుకున్నారు ఆశా భోస్లే. ఏఆర్ రెహమాన్ సంగీతంలో రంగీలా లాంటి చిత్రాల్లోని సాంగ్స్తో కుర్రకారును ఉర్రూతలూగించారు ఆశా భోస్లే. ఆశా భోస్లే 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో పాటలు పాడారు. ఆమె సుమారు 12,000కు పైగా పాటలు పాడారు. అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ చేసిన సింగర్గా 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు ఆశా భోస్లే. సినీ ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించారు. ఆమె సేవలను గుర్తుగా 2000వ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం. 2008లో పద్మ విభూషణ్తో గౌరవించింది. తెలుగు సినీ రంగంతోనూ సినీ పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉంది. చంటి సినిమాలో ఓ ప్రేమపాట, చందమామ సినిమాలోని నాలో ఊహలకు అనే పాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు ఆశా భోస్లే. माताजी श्रीमती आशा भोसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको अंतिम दर्शन लेने हैं वो आप वहाँ आइए। और 4 बजे कल दोपहर को शिवाजी पार्क में इनके अंतिम संस्कार होंगे। దిగ్గజ సింగర్ ఆశా భోస్లే మరణంపై ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణ వార్త విని షాకుకు గురయ్యానని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుందని చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆశా భోస్లే జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె పాటలు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ.
ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దిగ్గజ సింగర్ను కోల్పోవడం బాధగా ఉందన్నారు. ఆశా భోస్లే, లతా మంగేష్కర్ ఇద్దరూ చాలా మంచి సింగర్స్. వారు దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారని కొనియాడారు. No, she is a good singer, legendary, nearly 92 years age, and very Asha Bhosle and both sisters, Asha Bhosle, Lata Mangeshkar, both sisters are very good singers and they brought the name and fame to the country. So my deep condolences in these circumstances. I wish that her family will tolerate whatever this incident. తరతరాలుగా తన పాటతో ఎంతో మందిని మంత్రముగ్ధులను చేసిన గాయని ఆశా భోస్లే అన్నారు బెంగాల్ సీఎం మమత. బెంగాలీ భాషలోనూ ఎన్నో పాటలను పాడారని చెప్పారు. రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం బంగ విభూషణ్ను 2018లో ప్రదానం చేశామని చెప్పారు. ఆశా భోస్లే మరణం బాధాకరమని, మొత్తం సినీ పరిశ్రమకు సానుభూతి తెలిపారు సీఎం మమత. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక గొప్ప స్వరం మూగబోయిందన్నారు శివసేన యూపీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే. తన పాటలతో తరతరాలకు లెక్కలేనన్ని మధుర స్మృతులను అందించారని చెప్పారు. లతా మంగేష్కర్ తర్వాత సంగీతానికి మూల స్తంభంలా నిలిచారని కొనియాడారు. ఆశా భోస్లే మరణం తీరని లోటన్నారు ఉద్దవ్ ఠాక్రే. దిగ్గజ సింగర్ ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచానికి విషాదకరమైన రోజన్నారు ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్. మన ప్రియమైన ఆశా భోస్లే ఇక లేరని నమ్మలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఒక సింగర్గా, ఆమె భక్తుడిగా, ఫ్యామిలీ ఫ్రెండ్గా దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నట్లు చెప్పారు. భూమిపై సంగీతం ఉన్నంత వరకు ఆశా భోస్లే గుర్తుంటుందన్నారు శంకర్ మహదేవన్. ఆశా భోస్లే మరణంపై పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. టాలీవుడ్లో ఆమె పాడిన పాటలను గుర్తు చేసుకున్నారు. स्वर्गीय आशा ताई का और मेरा पिछले अनेक सालों का बहुत ही नजदीकी संबंध रहा है। आशा ताई ने अपने जीवन में अनेक भाषाओं में अनेक गीत गाए और संगीत के अनेक प्रकार के गीत गाए। सब प्रकार के गीतों में उनकी मास्टरी थी। उन्होंने जो गीत गाए हैं आज भी हम उसको विश्व में इतनी प्रसिद्धि मिली है कि आज पूरे विश्व में उनका नाम पहुंचा है। जिस प्रकार से लता दीदी ने अपने गायन कला के द्वारा हमारे देश का नाम बड़ा किया, वैसा ही आशा ताई ने भी बड़ा किया। मुझे बहुत खुशी है विशेष रूप से कि जब वो संगीत में गाती थी और जब उनका एज हुआ था तो मैं उनको कहता था कि आप मत गाइए। वो मुझे कहती थी कि नहीं, मैं जब तक हूँ तब तक मैं गाती रहूँगी। जिद्द मैंने उनके व्यक्तित्व में देखी और आखिर तक उन्होंने संगीत और गीत इस विषय के लिए अपना जीवन समर्पित किया था और बड़े आनंद और खुशी के साथ वो गाती थी। ये पूरे भारत के लिए और विश्व के संगीत प्रेमियों के लिए बहुत ही दुख की बेला है। सबसे वर्सेटाइल आर्टिस्ट के रूप में जिनको जाना गया, ऐसी आशा ताई भोसले, इनका दुखद निधन हुआ है। भारत के इतिहास में उन्होंने जो संगीत की सेवा की है, मंगेशकर परिवार ने जो संगीत की सेवा की है, लता दीदी के रूप में पहला सितारा, पहला तारा लुप्त होते हमने देखा और आज संगीत का दूसरा तारा भी लुप्त हुआ है। Not just the film industry but also the musical industry, musical fraternity. हम सब भाई बहन, हम सब musicians, we all get our annadata every day because of her songs. And yeah, I mean, it's a huge loss which you can never ever get back again. लेकिन try भी क्यों करे? Asha ji was Asha ji. There can never be another Asha ji. Like there can never be another Lata Di. Her sons, I've known them, I've known the whole family. So I only pray for all of them and I hope that they are all strong and they can manage with this loss and get more strength.
Asha ji was one in a million. This is the end of an era of iconic work, biggest volume of work, quality and quantity. उनके जैसे और कोई नहीं हो सकता. प्यार करने वाले जीते हैं शान से, मरते हैं शान से. I'll never forget it. You are in a better place. God bless you, and may your soul rest in peace. I'm not able to express my sorrow and what I'm feeling right now. As a musician, as Didi's worshipper, as a very, very close family friend, and looking up to her like Ma Saraswati, I'm sure that every single Indian is just heartbroken. But Didi and her music will never ever perish from this face of this earth till human beings exist, because her contribution is, you cannot describe in words. She is somebody who's going to live forever, going to be there on our phones, on television, on every single medium where music plays. She's going to be there with us, with her amazing voice, resounding all over the planet. At this moment, we are all grief-stricken, we are all heartbroken. That's all I can say. But let's all pray that she's in a better place. She keeps blessing us and sending us her positive, enthusiastic energy that she used to always share with us.